జనగామ జిల్లా కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్తో పాటు పార్టీ ఫండ్ తీసుకుని కేసీఆర్ నమ్మకానికి వెన్నుపోటు పొడిచారని రాజయ్య ఆరోపించారు. కడియం బ్లాక్ మెయిలర్గా కింగ్ అంటూ వెన్నుపోట రాజకీయాలకు పెట్టింది పేరు కడియం శ్రీహరి అని పేర్కొన్నారు. మొత్తానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పట్టిన పీడ విరగడైందని రాజయ్య విమర్శించారు. తాను పార్టీ నుండి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులకు స్వేచ్ఛ లభించిందని, కడియం శ్రీహరి పేరు పలకాలంటేనే ప్రజలు తూ అంటున్నారని తెలిపారు. అదేవిధంగా కడియం శ్రీహరి విదేశాల్లో దాచిన ఆస్తులకు ప్రత్యక్ష సాక్షులు కడియం కావ్య, ఆమె భర్త నజీర్ అన్నారు. ఇక జుట్టు కడియం కావ్య చేతిలో ఉందని, త్వరలోనే కడియం విదేశీ ఆస్తుల వివరాలు బయటపెడతామని తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నాకు మరిన్ని పైసలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి కేటీఆర్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం జరిగింది. కడియం శ్రీహరి ఎంత నీచుడో, నికృష్టుడో, నమ్మక ద్రోహియో, చండాలుడో అర్థమవుతా ఉన్నది. ఎస్సీలో ఒక బైండ్ల కులమేనా ఉంది? సామాజిక న్యాయం, మోరల్ వాల్యూస్, నైతికత గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు కడియం శ్రీహరి గారు. ఎమ్మెల్యే ఉండి ఎంపీ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని ఆఖరికి పరిగెరినట్టు ఇతర నాయకుల దగ్గర కూడా పోయి డబ్బులు అడుక్కొని అవన్నీ మూటగట్టుకొని అటు సైడ్ మళ్ళీ బేరమాడి, కాంగ్రెస్తో బేరమాడి, పదవుల బేరమాడి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే నిజంగా యావత్ సమాజం ఇవాళ తూ అంటే తూ అనే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ క్రమంలో ఎప్పుడైతే కడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసి తల్లి పాలు తాగుతూ రొమ్ము కోసేసే విధంగా ప్రవర్తించిన తర్వాత కడియం కావ్య ఇప్పటికే ఓడిపోయింది. ప్రజలలో 3వ స్థానంకు చేరుకున్నది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంపించిందో కాంగ్రెస్ పార్టీకి తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో బ్లాక్మెయిల్ చేసి ఎంపీ టికెట్ తీసుకున్నది. అంత రాజకీయ ఏమంటారు ఆకాంక్ష అయ్యేదో బిడ్డదో తెలియదు. అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది. అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది. త్వరలోనే వివరాలన్నీ చెప్తాను. ఈయన సంపాదించిన డబ్బులు మొత్తం కూడా విదేశాల్లో దాచుకునే క్రమంలో బిడ్డ మొదటి సాక్షిగా ఉంది, అల్లుడు 2వ సాక్షిగా ఉన్నారు. ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో ఈ రాజకీయ వారసత్వం గురించి గొడవలు జరిగిన మాట వాస్తవం. ఇప్పటికే కడియం శ్రీహరి కులంలో ఒక వివాదము కొనసాగుతున్నది. ఆయన రిజర్వేషన్లకు అర్హుడే కాదని, బిడ్డేమో మతాంతర వివాహం చేసుకొని ఆమె కూడా కులమే కాదని చెప్పేసి ఆమె చర్చ, ఆమె మతం మీద, కులం మీద రచ్చ జరుగుతూ ఉంది. కార్డు గుర్తు మీద గెలిచిన ఆ అహంకారి ఈరోజు మరి పార్టీ మారి జెండా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నైతికత గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే, మోరల్ వాల్యూస్ ఉండేది ఉంటే ముందుగా నీవు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి, చెప్పండి. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అయితే తీవ్ర విమర్శలు అయితే చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టిందే పేరు కడియం శ్రీహరి. కడియం బ్లాక్ మెయిలర్ కింగ్. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ తో పాటు ఫండ్ తీసుకొని కేసీఆర్ నమ్మకానికి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పట్టిన పీడ విరగడైంది. కడియం శ్రీహరి పార్టీ నుండి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ లభించిందంటూ రాజయ్య వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి పేరు పలకాలంటేనే ప్రజలు చీత్కరించుకున్నటువంటి పరిస్థితులు
ఉన్నాయని రాజయ్య చెప్తూ వచ్చారు. కడియం శ్రీహరి రాజకీయ జీవితం అంతా వెన్నుపోట్లతోనే నిండి ఉంది. కడియం శ్రీహరి విదేశాల్లో దాచిన ఆస్తులకు ప్రత్యక్ష సాక్షులు కడియం కావ్య భర్త నజీర్. కడియం శ్రీహరి జుట్టు కడియం కావ్య చేతిలో ఉంది. త్వరలోనే కడియం విదేశీ ఆస్తుల వివరాలు బయట పెడతానంటూ కూడా తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కడియం అక్రమాస్తులు విదేశాల్లో ఉన్నాయి. వీటికి మొదటి సాక్షి అతడి కుమార్తె, రెండవ సాక్షి అల్లుడని రాజయ్య చెప్తూ కేసీఆర్ బీఆర్ఎస్ లో ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యత కడియం శ్రీహరికి ఇచ్చారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో చాలా పదవులు అనుభవించి కుమార్తెకు పార్టీ ఎంపీ అభ్యర్థిగా టికెట్, పార్టీ ఫండ్ ఇవన్నీ చేసిన తర్వాత కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచారంటూ తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు గత కొంత రోజులుగా స్టేషన్ కాన్పూర్ లో ఇద్దరికి కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్యకు చాలా రోజుల నుంచి రాజకీయ వైరం ఉంది. ఇటీవల తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీకి వెళ్లే వైపు చూసి కొంత సైలెంట్ మూడ్ కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్ ను రాజయ్య కలిసి మళ్ళీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నేపథ్యంలోనే స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కడియం శ్రీహరిపై అనేక సంచలన వ్యాఖ్యలు చేసే పరిస్థితి. మళ్ళీ కూడా ఇలానే స్టేషన్ లో కావచ్చు వరంగల్ జిల్లా రాజకీయాలలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్లుగా రాజకీయం కొనసాగుతుంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కడియం శ్రీహరిపై కావచ్చు, కడియం కావ్యకు సంబంధించినటువంటి విషయాలను కావచ్చు, రాజకీయ భవిష్యత్తును కావచ్చు, వారి ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ తాటికొండ రాజయ్య ఎప్పటికప్పుడు బయట పెడతారు. ఇక ముందు కూడా తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూ శ్రీశంగన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయ రక్తగట్టిస్తున్న చర్చపై కొనసాగుతుంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కడియం శ్రీహరి ఎట్లా స్పందిస్తారో చూడాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ.